ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూలై మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసం? వృశ్చిక రాశి అనగానే 2 నిమిషాలు ఆలోచించాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం శాంతమూర్తులుగా ఉండాలంటే వృశ్చిక రాశి వాళ్ళని చూసి నేర్చుకోవాలన్నట్టుగా, వాళ్ళు ఎంత కోపదారికరంగా ఉంటారు, ఎంత మూర్ఖత్వంగా ఉంటారు, ఎంత మొండి పుట్టుదలతో ఉంటారంటే అండి, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలని ఒక ఆలోచన వచ్చిందనుకోండి, తల తాగడ పెట్టిన సహాయం చేస్తారు. అంత మొండిగా ఉంటారు. అలానే ఏదైనా ఇబ్బంది కలుగుతుంది ఎదుటి వాళ్ళకి అనుకంటే, ఇంట్లో ఏది ఉంటే అది అమ్మి పడేసైనా సరే ఇబ్బంది తీరుస్తారు. అంత మూర్ఖత్వంగా ఉంటారు. ఇంకా ఎంత మంచితనం అంటే, ఎవరైనా సరే మోసం చేసినా, ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినా కూడా సరే పోనీలే అనుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చూసారా? వాళ్ళ పైన ఏదైనా వారికి పొరుగు పోగొట్టాలని కానీ, పేరు పోగొట్టాలని కానీ, ప్రఖ్యాత పోగొట్టాలని కానీ, లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ, శత్రుత్వం పొందాలని కానీ ఉండరు. అలాంటి రాశి వాళ్ళు ఉన్నారంటే గొప్ప పీచ్ అనమాట, అదృష్టం. ఎవరైనా సరే వాళ్ళ మీద శత్రుత్వం చూపించినా, ఎవరైనా సరే వీరిపైన క్రూరత్వం చూపించినా, మొండితత్వం చూపించినా, వీరిని ఇబ్బంది పెట్టినా, భంగ పెట్టినా, మోసం చేసినా కూడా వీరు అలానే ఉంటూ సరే పోనీలే అనుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. చూసారా? ఎంతమంది ఉంటారండి ఇలాగా? వాళ్ళు తప్పితే ఎవరు ఉంటారు. అలాంటి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క 2020 సంవత్సరం జూలై మాసం, ఈ మాసానికన్నా ముందు వీరికి ఇటీవల అంటే ఒక 25 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకి గురువు, శుక్రుడు, బుధుడు, ఇక రవి అయితే నెలకొకసారి, చంద్రుడు అయితే 3 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. ఇటీవల ఇంకోటి ఏంటంటే, జూలై మాసంలో రాహువు కూడా మారుతున్నారు. ఇది గొప్ప విశేషం. రాహుకేతులు కూడా మారిపోతున్నారు. ఈ మారేటువంటి గ్రహాల స్థితిగతుల ప్రకారంగా వృశ్చిక రాశి వారికి మనం గత 3.5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అప్పులు పాలవటం, భంగపడటం, బాధపడటం, ఎదుటివారికి సహాయం చేసే మన వాళ్ళు అనుకుని సహాయం చేసి వీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ వాళ్ళని అడగలేరు, మాట్లాడలేరు, చెప్పలేరు. ఇలాంటి వృశ్చిక రాశి వారికి ఇబ్బంది ఎట్లా అంటే, వారే మానసికంగా బాధ, క్షోభ పడుతూ ఉన్నారు. అయిన వాళ్ళని దూరం చేసుకొని, కాని వాళ్ళని దగ్గర పెట్టుకొని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ చివరికి వీళ్ళనే చేయడం అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. అలాంటి ఇబ్బందులు, బాధలు పడుకుంటూ ఉన్నటువంటి రాశి ఉందంటే కనుక వృశ్చిక రాశేనండి. అలాంటి బాధలకి ఉపశమనం, బాగా 48 degrees ఎండగా ఉన్నప్పుడు ఏదైతే తొలకటి వాళ్ళని పడుతుందో, ఎంత చల్లగా అనిపిస్తుందో మనసుకి, అంత ప్రశాంతమైన వాతావరణం వచ్చేలా కనిపిస్తుంది ఈ జూలై మాసం. కాకపోతే వీరు ఇప్పుడు కూడా అందిపుచ్చుకోవాలి వచ్చే అవకాశాన్ని, చేయి జాచుకోకూడదు. అప్పులు పాడైనా, ఇబ్బంది పడ్డా, భంగపడ్డా, అయిన వాళ్ళు దూరమైనా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని అర్థం చేసుకొని మన దగ్గరికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం దూరం చేయకూడదు. వారి తప్పు వారు తెలుసుకొని వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వారికి ఆహ్వానించాల్సిందే, వేరే ఆప్షనే లేదు. కానీ ఎవరైనా నమ్మదగిన వ్యక్తులు ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళు నమ్మొచ్చండి. ఈ వృశ్చిక రాశి వారు ప్రాణం ఇచ్చేంత గొప్పగా ఉంటారు. నమ్మితే గనక వారి దగ్గర వేల కోట్ల రూపాయలు పెట్టండి. ఒక ఎట్లా అంటే అప్పులు బాగా ఏంటి వృశ్చిక రాశి వారు ఒకరు ఉంటారు, వారికి బాగా అప్పులు ఉన్నాయి అని చెప్పేసి ఒక 1000 కోట్ల రూపాయలు ఆయన దగ్గర పెట్టేసాం అనుకోండి, ఆ అప్పులు తీసేసుకుంటారు. దాని నుంచి తీసుకుంటారా? లేదంట, అలానే చేయరు. ఈ డబ్బులు వాళ్ళు టచ్ కూడా చేయరు. అలాంటి వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఏదైతే 3.5 సంవత్సరాలుగా ఇబ్బంది బాధపడుతున్నారో, కొంత ఉపశమనం అయితే మాత్రము ఈ మాసం దొరకొచ్చని చెప్పొచ్చు. అలానే నిరుద్యోగులకి జాబు కానివ్వండి, విదేశానికి ప్రయత్నాలు కానివ్వండి, ఏదైనా పెళ్లి చూపులుగా అయ్యి పెళ్లి చేసుకునే దానికి కానీ, ఒకసారి కూడా కాని వాళ్ళకి మాత్రమే పెళ్లి చేసుకునేందుకు యోగ్యత కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ జూలై మాసంలో వీరికి ఆరంభం అవుతూ ఉన్నాయి. దీనితో పాటు వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఏదైనా హోటల్ రంగం కానీ, రెస్టారెంట్స్ కానీ, మ్యూచువల్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఈ జూలై మాసం బాగా పనికొస్తుందని చెప్పొచ్చు. అలానే ఇలాంటి హిప్నాటిజాలు, బ్లాక్ మ్యాజిక్లు అన్నీ కూడా ఉన్నాయి, లేవని కాదు. ఇవన్నీ వల్లనే మనం జాతకం ముందుకు వెళ్ళలేకపోతాం. చాలా మంది అనుకుంటారు, ఏదైనా సరే సమస్య ఉంది, పరిస్థితులు బాగలేవు, ఏం చేయలేకపోతున్నాము అంటే, అందరి బాధ ఏంటంటే నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు, నా అదృష్టం బాగాలేదు, నా దశలు బాగాలేవు, నా గోచారం బాగాలేదు, మా కర్మలు ఏదో తగలబడ్డాయి, దానివల్లనే నేను ఏంది ముందుకు వెళ్ళట్లేదు అంటారు. కాదు, అవన్నీ కూడా మానవాళికి సహజంగా ప్రతి ఒక్కరికి ఒక జాతకము, ప్రతి ఒక్కరికి ఒక గోచారం, ప్రతి ఒక్కరికి దశలు అంత దశలు వస్తూ ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది ఉంటారు. మరి అందరూ బాగుపడే వృశ్చిక రాశి వాళ్ళకి మరి మీరు ఎందుకు బాగుపడలేదు? బాగా ఆలోచించండి. ఎందుకు అంటే ఖచ్చితంగా మీ పైన
ఎవరైనా ఏదైనా సరే హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించి ఎవరైనా ఏదైనా సరే ఇబ్బంది కలగేలా చేసి ఉన్నారేమో, మీ మంచితనానికి కానీ మీ మూర్ఖత్వానికి కానీ వాళ్ళు చెడు అనుకొని మీ పైన ఏదైనా మంచితనంతో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా మొత్తు మందు కలిపేసో లేదా మరుగు మందు కలిపేసో మీకు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అవి గమనించలేరు. అంతా మన వాళ్లే కదా, మనకు ఎందుకు చేస్తారని మీరు నమ్ముతారు. కానీ అది కాదండి, ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. ఇవన్నీ కూడా పోవాలంటే ఎక్కడెక్కడ తిరిగినా వీళ్ళు ఎక్కువగా గురువులు నమ్మరు. ఎక్కడెక్కడో తిరిగినా ఏదేదో చేసినా కూడా ఎక్కువ గురువులు నమ్మరండి. వీళ్ళు అంత ఆషామాషిగా దగ్గర చేసుకోరు. ఎవరిని దగ్గర చేస్తున్నారంటే ప్రాణమైన దూరం చేసుకుని వీళ్ళుగా. కాబట్టి అలాంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ యొక్క 2020 సంవత్సరంలో కొన్ని రకాల గ్రహాలు మారినాయి కాబట్టి వీరికి మంచి అదృష్టం వస్తుంది. అందరూ అనుకుంటారు అదృష్టం అంటున్నారు గురువు గారు, ఇంకా మనకి పట్టిన వల్ల బంగారం అనుకుంటారు. కాదు, అలా కాదు. అదృష్టం అంటే ఎలా ఉండిద్ది అంటే మనం న్యూట్రల్గా ఉండాలి. మన బాడీలో షుగర్ ఉందనుకోండి తీపి పదార్థం తినలేం, బీపీ ఉందనుకోండి ఎక్కువ హార్ట్ తినలేం, అదేవిధంగా థైరాయిడ్ ఉందనుకోండి బద్ధకం ఎక్కువ వేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనలో పాజిటివిటీ ఉందనుకోండి వచ్చేటువంటి వనరులని మనకు వస్తాయి. మనం ఉన్న దగ్గరికి వనరులు రావు, వనరుల దగ్గరికి మనం వెళ్ళాలి. కాబట్టి మన లోపల బాడీలో పాజిటివిటీ రావాలి. ఫస్ట్ అంటే దేవుడి దగ్గరికి వెళ్ళో, దెయ్యం దగ్గరికి వెళ్ళో, లేకపోతే ఇంకోటి యజ్ఞ యాగ హోమ జపాలు చేయిస్తే కాదు. మనకి ఏం జరిగిందో చూసుకోవాలి. మనకి ఏది జరిగితే అది రిటర్న్ చేయాలి. అప్పుడే మనకి పాజిటివ్ అవుతుంది. వచ్చే వనరులు, అవకాశాలు, గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మనకి సానుకూలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించవలసింది ఏంటి అంటే అసలు మనకి ఏం జరుగుతుంది, ఏమైనా జరిగిందా అని గమనించుకోవాల్సిందే. ఎందుకు చేయించరండి? అంతా దేవుళ్ళు కాదు కదా, మన పైన ఎందుకు చేపిస్తారు. ప్రతి ఒక్కరు మనం బాగుపడట్లేదు, అష్టదిబ్బంది అయిపోయింది, ఏ పని చేసినా వెనకెళ్తుంది, అప్పులు పాలైనామంటే ఖచ్చితంగా మన పైన ఏదో జరిగింది, లేకపోతే ఇలా అవ్వం అని గమనించుకోవాలి. అలానే ఈ వృశ్చిక రాశి వారికి భార్యాభర్తలు దూరం అయితే కూడా దగ్గరయ్యేదానికి ఈ యొక్క జూలై 15వ తారీఖు తర్వాత మాట్లాడితే ఖచ్చితంగా వారు కూడా దగ్గరయ్యేదానికి, అంటే విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు కూడా దగ్గరయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ గ్రహరీత్యా చూసుకున్నప్పుడు వీరు కొన్ని దాన ధర్మాలు చేసుకుంటే చాలా అద్భుతంగానే ఉంటుంది. అలానే ఇప్పుడు ఎన్ని రకాలుగా మంచితనాలు ఉన్నాయండి వీరి దగ్గర. ఈ మంచితనం తట్టుకోలేక ఎవరైనా సరే, అయిన వాళ్ళైనా, బయట వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా, చుట్టాలైనా, పక్కాలైనా, బంధువులైనా, మిత్రులైనా సరే వీరిపైన దండెత్తేసి హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ చేసి లేదా వాళ్ళ భార్య పైన భర్త పైన కన్నేసి వారికి ఎన్నో రకాల మందులు పెట్టడమా, వశీకరణ చేయటమా, లేకపోతే అష్టదిబ్బంది చేయటమా, వారు ఎదక్కొని చేసేదానికి ఇంట్లో వాళ్ళే, చుట్టాలే, బంధువులే, సొంత అనుకున్న వాళ్ళే వారిపైన చేపిస్తుంటారండి. అంత నీచుడైనటువంటి వారు ఉన్నారు వృశ్చిక రాశి వారి చుట్టూత. కానీ వారు ఎప్పటికి కూడా ఏం అనలేరు. వారిని ఎంత చేసినా కూడా బరాయించేటువంటి వ్యక్తులు దొరకడం చాలా అదృష్టం అండి. వృశ్చిక రాశి ఉన్న వాళ్ళు కాదండి, వృశ్చిక రాశి పక్కన ఎవరైతే ఉంటారో, వృశ్చిక రాశితో పాటు ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, బంధుమిత్రులు కానీ ఉంటారో వారు అదృష్టవంతులు. ఎందుకంటే ఎవరైనా డబ్బు ఇస్తారో అవసరానికి, కానీ మనుషులు రారు. కానీ వీరు అలా కాదు, మనుషులు వచ్చి పని చేస్తారు, మనుషులు వచ్చి సహాయం చేస్తారు. ఎంత గొప్ప వారికి ఉంటుంది అలాంటి అదృష్టం. కానీ అలాంటి వృశ్చిక రాశి వాళ్ళకు కూడా కొంతమేర ఇప్పుడు వెసులుబాటు కనిపిస్తూ ఉంది. అలానే వీరిపైన హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ అష్టదిబ్బం లాంటివి చేసి ఇబ్బంది పెట్టి రోడ్డు మేము పడేద్దామని చెప్పేసి అని చాలా మంది అపోహపడుతూ ఉన్నారు. కానీ దేవుడు అనేది ఉంటారండి. వృశ్చిక రాశి వారికి ఒక అదృష్టం ఉంటుందండి. ఏమిటంటే దేవుడే సాష్టాంగంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. దేవుడు మనిషి రూపంగా కాదు, దేవుడే వారికి ఎన్నో రకాలైన సహాయం చేసేటువంటి అదృష్టం ఉంటుంది. అది ఎవరో కాదు, హనుమానుడు. హనుమంతుడు వారికి ఈ వృశ్చిక రాశి వాళ్ళు అంటే చాలా ప్రీతి పదం. అదంతగా ఆ వృశ్చిక రాశి వాళ్ళకి హనుమానుడు దగ్గరగా ఉండి సహాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళ మతం ఏదైనా, కులం ఏదైనా, లేకపోతే వారి వర్ణం ఏదైనా, లేకపోతే వారు కొలిచేటువంటి దైవం ఏదైనా కాదు, చివరికి వచ్చేది మాత్రం ఖచ్చితంగా వారి వెనక హనుమానుడు. హనుమంతుల వారు వారికి సహాయపూరికంగా ఉంటుంటారు. కాబట్టి వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా అలా వెంట్రుక మందనే దారిపోతూ ఉంటుంది. కాబట్టి వారికి ఎటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏది కూడా మనసు బాగా ఉండి నెమ్మదిగా కూర్చుంటే చాలు, అన్ని రకాల పనులు వాళ్ళకి అవుతాయి. అలానే ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళకు కూడా శిక్ష కూడా అలానే వారికి ఉంటుంది. వీరి నోట్లోంచి మంచి మాటలే రావాలి, చెడ్డ మాటలు వచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా అది అవుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఓర్పుతో, సహనంతో, కూల్గా ఉంటేనే చాలా అదృష్టం ఎదుటి వారికి. కాబట్టి వాళ్ళని ఎవరు కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు. అలాగనే ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళి చేయించుకొని బాగుపడ్డారా, సరే లేదు అనుకున్నప్పుడు అన్ని ఆలయాలకు వెళ్ళి కాశీకి ఎలా అయితే వెళ్తారో అన్ని గురువుల దగ్గరికి, అన్ని దేవాలయాలకి వెళ్ళిన తర్వాత సురేష్ గారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా వారి సమస్యకి పరిష్కారం అయితే మాత్రము దొరుకుతుందని భావించుకోవచ్చు. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు,
డబ్బు ఇంపార్టెంటే, డబ్బు అవసరానికి అవసరం, కానీ డబ్బు ఉంటేనే చేస్తాను అనేది కాదు. కానీ అలా అని చెప్పి లేకుండా అయితే చేయలేను. కాకపోతే నేను జేబుని చూడను, సమస్యను చూస్తాను, ఎక్కువ భాగం సమస్యను చూస్తాను. కాబట్టి ఈ రోజుల్లో అండి ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. పిల్లలకి హిప్నటైజింగ్ చేసి, వశీకరణ చేసి 20 సంవత్సరాలు కనీ పెంచి గారాభంగా పెంచినటువంటి ఒక పాప కూతుర్ని ఎవడో వచ్చేసి అవారంగళ్ళు నేను మత్తుమంచి వెళ్తాను, హిప్నటైజింగ్ చేసేస్తాను, వాళ్ళని వశీకరణ చేసుకొని మందు పెట్టి నేను తీసుకెళ్ళిపోతాను అంటే తల్లిదండ్రుల బాధ క్షోభ అర్థం చేసుకుని ఒకసారి. అలానే ఈ బాధక్షోభే కాకుండా ఈ పాప వెళ్ళిన తర్వాత పోని వాడు నేలుకుంటాడా, సరిగా చూసుకుంటాడా అని లేదండి. వాడు పని అయిన తర్వాత రోడ్డు మీద పడేస్తూ ఉంటాడు. వీరు అవసరానుసారం. మరి ఆ పాప పరిస్థితి ఏంటండి? బాడీలో ఇమ్యూనిటీ అంటే ఎట్లయిపోద్దండి? ఏదో సాధించాలని పుడతారు ఎవరు కూడా. ఒకరికి బలవ్వాలని కాదు, ఒకరి కోసం పుట్టలేదు. ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరు గ్రహించుకొని ఇది ఆసరాగా తీసుకుని గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళు అవసరానికి ఉపయోగించుకొని మన అవసరం పడే అవకాశం అవుతుంది. ఇలాంటి గురువులు ఉన్నటువంటి వ్యవస్థలో వెళ్ళండి. మీరు కూడా చూడాలి ఏ గురువు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం కూడా చూసుకోవాల్సి వచ్చింది ఖచ్చితంగా. గంగిరెద్దుల అనేటి గురువులు ఉన్నారా, పని చేసే గురువులు ఉన్నారా అనేది మనం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అదే విధంగా మనం గ్రహించుకొని చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మనకి అనుకునే పనులు ముందుకు వెళ్తాయి. అది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. అలానే ఈ వృశ్చిక రాశి వారికి దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం కన్నా ముందు మన దగ్గర సురేష్ గారి దగ్గర ఎన్నో రకాల మంత్రోచ్చారణ చేసేటువంటి వస్తువులు లభ్యపడతా ఉంటాయి. ప్రతి ఒక్కరు మన దగ్గర రావాలంటే నాకు వాళ్ళకి సమయం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అలానే మంత్రోచ్చారణ చేసిన వస్తువులు అయితే కనుక వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం మన దగ్గర ఉంది. సరసమైన ధరల్లోనే వారికి చెంతకి చేరుస్తూ ఉంటాము. అందులో మనం ఇచ్చేటువంటి వస్తువులు కూడా చాలా మంత్రోచ్చారణ చేసి ఉంటాయి కాబట్టి నెగిటివిటీ రాదు, వారికి పనే అవుతుంది. అష్టదిబ్బందులు ఉన్నా, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ ఉన్నా, మరి ఇతర సమస్యలు ఉన్నా కూడా వారు ఎదిగేదానికి ఇచ్చేటువంటి దానికైతే మన దగ్గర సరసమైనటువంటి ధరల్లోనే లభ్యపడుతున్నాయి. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. అలానే ఇక వారికి కలిసి వచ్చే కలర్ అయితే కనుక కాఫీ కలర్, ఊదా కలరు, స్కై బ్లూ కలర్. వారికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 75, 2 నెంబర్ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి ఈ యొక్క మాసంలో. అలానే వారికి కలిసి వచ్చే దిక్కు దక్షిణము, పరమట 2 దిక్కులు వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. ఇకపోతే వీరికి కలిసి వచ్చే వారం మంగళవారం, శనివారం చాలా అద్భుతంగా ఉంటాయి. దీంతో పాటు ఇక రోజువారీగా వీరు 3 రోజులు ఒకసారి, 4 రోజులు ఒకసారి అయినా సరే వీరు ఒక కొబ్బరికాయ తీసుకొని వారికి వారే దిష్టి తీసుకొని పగలగొట్టకుండా ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలగొండ చెట్లు కానీ వేసేయాలి. అలానే ఏదైనా దేవుడు అనుగ్రహం కావాలంటే మనం అనుకున్నట్టుగా ఖచ్చితంగా ఒక హనుమాన్ ఆలయానికి వెళ్ళాలి, 11 ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండాలి. హనుమాన్ ఆలయానికి వెళ్ళాలి, గుంజిళ్ళు తీయకూడదు హనుమాన్ గుళ్ళో. అలానే హనుమాన్ ఆలయానికి వెళ్ళాలి, 11 ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండాలి. హనుమాన్ ఆలయానికి వెళ్ళాలి, కర్పూరం బిళ్ళలు, హనుమాన్ సింధూరం, నువ్వుల నూనె హనుమాన్ మందిరంలో ఇస్తే చాలా పుణ్యం. మనకు ఉన్నటువంటి కర్మలు, క్రియలు, పాపాలు, పుణ్యాలు అన్నీ కూడా సమపాలలో ఉంటాయి. అలానే హనుమాన్ ఆలయంలో పులిహోర కానీ, దద్దోజనం కానీ, కట్టె పొంగలు కానీ ఏదైనా మంగళ శనివారాల్లో కనుక స్వామివారికి నైవేద్యం సమర్పించినట్టయితే కనుక వీరిల్లు కొంగు బంగారం అవుతుంది. ఇక వాస్తు ప్రకారం కూడా లేకపోతే వీరు ఇబ్బంది పడతారు. కాబట్టి వాస్తును కూడా గమనించుకొని చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరి ఇతర సమస్యలు ఉన్నా కూడా సంప్రదించవచ్చు. వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటల్లో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.